ఒక నిమిషం పాటు అందరం కూడా చేతులు పైకి చాచి ఆ దేవాది దేవుని భక్తితో ఆరాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, త్వరగా వేంచేసి రమ్ము. త్వరగా వేంచేసి రమ్ము. ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, వేగమే వేంచేసి రమ్ము. వేగమే వేంచేసి రమ్ము. ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, మా హృదయాలలోనికి వేంచేసి రమ్ము. మా హృదయాలలోకి వేంచేసి రమ్ము. ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, మా కుటుంబాలలోనికి వేంచేసి రమ్ము. మా కుటుంబాలలోకి వేంచేసి రమ్ము. ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, మా సంఘాలలోనికి వేంచేసి రమ్ము. మా సంఘాలలోకి వేంచేసి రమ్ము. ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, మా విచారణలోనికి వేంచేసి రమ్ము. మా విచారణలోకి వేంచేసి రమ్ము. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలపు మొట్టమొదటి ఆదివారం రోజున దేవుడు మనకి ఈరోజు ఇచ్చే సందేశం ఏమిటి అంటే, మెలకువతో ఉండండి, సిద్ధపడి ఉండండి, జాగరూకులై ఉండండి. జాగరూకులై ఉండండి, మెలకువతో ఉండండి, సిద్ధపడి ఉండండి. అది 1912వ సంవత్సరం ప్రియులారా, ఇంగ్లాండ్ దేశంలో ప్రపంచంలోనే కనీ విని ఎరగనటువంటి విలాసవంతమైనటువంటి ఒక ఓడను తయారు చేశారు. ఆ ఓడలో కోటీశ్వరులు మాత్రమే ప్రయాణం చేయగలరు. కోటీశ్వరులు మాత్రం, లక్షాధికారులు కూడా కాదు, కోటీశ్వరులు మాత్రమే ప్రయాణం చేయగలరు. ఆ ఓడ ఇంగ్లాండ్ సౌత్ ఆంప్టన్ నుంచి అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ సిటీకి వెళ్ళాలనేటువంటిది ప్రణాళిక, మ్యాప్, ట్రావెలింగ్ మ్యాప్. ఆ ఓడను తయారు చేసినటువంటి వారు ఏమన్నారు అంటే, రెండు మాటలు చెప్పారు. దిస్ ఈజ్ అన్సింకబుల్ షిప్ ఇన్ ద వరల్డ్, మునిగిపోనటువంటి పడవ అని పలికి ఆ ఓడను తయారు చేసినటువంటి వారు ఒక అడుగు ముందుకు వేసి మరొక మాట అన్నారు. ఏమిటి అంటే, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ ది షిప్, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ ది షిప్. దేవుడు కూడా ఈ పడవని ముంచలేడు. దేవుడు వల్ల కూడా కాదు ఈ పడవని ముంచటం. ఈ పడవ మునిగే పడవ కాదు అన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఏమన్నారండి తర్వాత? దేవుడు కూడా ఈ పడవని, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ షిప్. కోటీశ్వరులు, ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతులైనటువంటి వారు. ఆ ఓడలో ప్రియులారా లేనిదంటూ ఏమీ లేదు. స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, బార్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి, గేమ్స్, గోల్ఫ్ ప్లేట్లు ఉన్నాయి, గోల్ఫ్ ప్లేస్లు ఉన్నాయి, క్రికెట్ ప్లేస్లు ఉన్నాయి, మైదానాలు ఉన్నాయి. చాలా పెద్ద, మన ఊరు అంత ఉంటుంది అనమాట, నున్న అంత ఉంటుంది అనమాట ఆ ఓడ. ఓడ అంటే ఏదో చిన్న పడవ అనుకోమాకండి. విలాసవంతమైనటువంటివి గదులు, 5 స్టార్ హోటల్లో కూడా ఉండనటువంటి గదులు. ఒక్కొక్క టికెట్ ఖరీదు కోట్ల రూపాయలు. కాబట్టి కోటీశ్వరులు మాత్రమే దానిలో ప్రయాణం చేయగలరు. దానిలో ప్రయాణం చేయడానికి క్రూ మెంబర్స్తో కలుపుకొని సుమారుగా 2400 మంది పైచిలుకు ఆ ఓడలో ఎక్కారు. చాలా కోలాహలంగా, సంతోషంగా, ఆనందంగా, మాకు తిరుగులేదు,
మా పడవకి తిరగలేదు, మా ఓడకి తిరుగులేదు అని ఇంగ్లాండ్లో ఉన్నటువంటి సౌత్ హాంప్టన్ అనేటువంటి ఆ హార్బర్ నుంచి, షిప్ యార్డ్ నుంచి అది బయలుదేరింది ప్రియులారా. అది బయలుదేరింది ఏప్రిల్ 14వ తారీఖు 11 గంటల 20 నిమిషాలకి. 11 గంటల 20 నిమిషాలకి 1912వ సంవత్సరంలో. ఆశ్చర్యం ఏమిటి అంటే ప్రియులారా, అది ప్రయాణం చేసింది 2 గంటల 40 నిమిషాలు మాత్రమే. ఎంతసేపు అండి? 2 గంటల 40 నిమిషాలు మాత్రమే. ఆ ఓడను నడిపేటువంటి వాడు స్పీడ్ పెంచుతా ఉన్నాడు, ఇంకా స్పీడ్ పెంచుతున్నాడు. అతనికి చెప్పారు, ఇంత స్పీడ్ మీద వెళ్ళటం మంచిది కాదు, ఈ ఓడ మంచిది కాదు అంటే అతను అన్నాడు, ఎవ్వడు ఏం చేయలేడు మా ఓడని, మాకు తిరుగులేదు అనని ప్రగల్భాలు పలికాడు. He wanted to create a new record of traveling fastest షిప్గా ఉండాలని, అత్యంత వేగవంతమైన షిప్గా ఉండాలని స్పీడ్ పెంచాడు. కానీ ప్రియులారా, 2 గంటల 40 నిమిషాల పాటు ప్రయాణం చేసి ఏప్రిల్ 15వ తారీఖున ఆ ఓడ నడి సముద్రములో 2గా చీలిపోయి ప్రయాణము చేస్తున్నటువంటి ధనవంతులలో 2400 మందిలో సుమారుగా 1800 మంది నీళ్లలో మునిగి చచ్చిపోయారండి. 1800 మంది ధనవంతులు, కోటీశ్వరులు చనిపోయారు ప్రియులారా. ఏం జరిగింది? టైటానిక్. మీరందరూ వినే ఉంటారు. ఏంటిదంటే షిప్ పేరు టైటానిక్. మీరందరూ వినే ఉంటారు. ఒక సుందరమైనటువంటి, బాగా డబ్బులు కలెక్ట్ చేసినటువంటి ఈ యొక్క సినిమా కూడా రిలీజ్ అయిందండి. టైటానిక్ ఎప్పుడు కూడా వార్తల్లో ఉంది ప్రియులారా, ఎప్పుడూ వార్తల్లో ఉంది. మొన్న ఈ మధ్యలో ఆ టైటానిక్ శిథిలాలను చూడటానికి, సముద్రంలో ఉండిపోతాయి కదండి ఆ కూలిపోయిన పడవ, ఓడది, అవి చూడటానికి మరలా ఒక గ్రూప్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా కోటీశ్వర్లే, ఒక చిన్న సబ్మరైన్ పట్టుకొని, టైటాన్ అనేటి సబ్మరైన్ పట్టుకొని దాని దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు కూడా చచ్చారు. ప్రియులారా, మానవుడు ఎప్పుడైతే నాకు తిరుగులేదు అంటాడో, మానవుడు ఎప్పుడైతే నేను ఇంకా నన్ను ఎవడో సాధించలేడు అనుకుంటాడో, వాడి పతనం మొదలైనట్టే. గుర్తుపెట్టుకోండి, అది ఏ విధంగానైనా కానీ. ఏం జరిగింది ఈ ఓడ? ఎందుకు మునిగింది ఈ ఓడ? అన్డిఫీటబుల్, అన్సింకబుల్, మునిగిపోయినటువంటి షిప్ ఎందుకు మునిగిపోయింది అంత త్వరగా అంటే, అది వెళ్ళి సముద్రములో పెద్ద పెద్ద ఐసు కొండలు ఉంటాయండి. నీళ్ళేగా అనుకుంటాం మనం, కానీ అటువైపు యూరోప్ దేశం వెళితే సముద్రం అంతా కూడా గడ్డగట్టిపోద్దండి. పెద్ద పెద్ద ఐసు కొండలు ఉంటాయి. దానికి వెళ్ళి ఢీకొన్నది. ఎందుకు ఢీకొన్నది? ఇది తెలుసుకోవాలి మనం. ఎందుకు ఢీకొట్టుకుంది అంటే, ఇట్లాంటి పెద్ద పెద్ద ఓడలు వెళుతూ ఉండగా అది ఏ మార్గంలో వెళుతుంది, సురక్షితంగా ఉందా లేదా అని దాన్ని నడిపించడానికి చాలామంది దాని చుట్టూ కూడా ఉంటారండి. దానికి సర్వేలెన్స్ చేస్తూ ఉంటారు, దాని చుట్టూ కూడా ఎలా ఉంది పరిస్థితి అని. అయితే అదంతా చూసుకునేటువంటి వారు ఆ టైటానిక్ షిప్ నడిపించేటువంటి ఆ నావికుడికి ఫోన్ చేశారు. ఒకసారి చేశారు, వినలేదు ఇతను, లెక్క చేయలా. రెండోసారి చేశారు, లెక్క చేయలా. మూడవసారి చేశాడు, లెక్క చేయలా. ఎందుకంటే ప్రజలందరూ కూడా దేనిలో మునిగారు? ఆ ఓడలో విలాసాలతో, విందులతో, గోలతో, డాన్సులతో, పార్టీలతో. వాళ్ళకి ఎక్కగానే ఇంకా పార్టీలు మొదలుపెట్టేశారు. ఆ లోకానుసారమైనటువంటి ఆనందంతో మునిగిపోయారు. ఆ ఫోన్ మోగుతా ఉంది ఓడలో. ఏం మోగుతుందండి? ఫోన్ మోగుతా ఉంది. ఈ శబ్దంలో ఈ డీజే సౌండ్లు కొత్తగా వచ్చినాయి కదండి. ఏం సౌండ్లు? ఈ డీజే సౌండ్లలో, ఇలా డాన్సుల్లో ఆ ఓడ నడిపేటువంటి అతనికి ఆ ఫోన్ శబ్దం వినపడలేదంటండి. 4వసారి మోగేసరికి ఇతను ఫోన్ ఎత్తుకున్నాడు. ఎత్తుకోగానే వచ్చిన సమాధానం ఏంటంటే, నీకు నేను వార్నింగ్ ఇవ్వాలని 4 సార్లు ఫోన్ చేశా,
నువ్వు నా ఫోను తీసుకోవటానికి సిద్ధంగా లేవు కాబట్టి ఆల్రెడీ నీ ఓడ మంచు కొండను ఢీకొన్నది, అది రెండుగా ఇరిగిపోతుంది అని చెప్పాడు. అది తెలుసుకునే లోపులోనే ఓడని ఒక ప్రక్క అప్పటికి తిప్పాడంటండి సైడ్కి. ఆ సైడ్ ప్రక్కన తగిలిందండి దానికి దెబ్బ. ఆ దెబ్బతోటి నీళ్లు బాగా బలంగా లోపలికి రావటం, ఆ ఓడ నిండా నీళ్లు చేరి ఆ ఓడ రెండుగా చీలిపోవటం, అందులో ఉన్న 18 మంది నెట్ట నిలువున సజీవ జల సమాధి కావటం జరిగింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలంలో కూడా దేవుడు నీకు ఫోన్ చేస్తున్నాడో, దేవుడు నిన్ను కేక పెట్టి అరుస్తూ ఉన్నాడో, నీవు మారు మనసు పొందో, నీ జీవితాన్ని మార్చుకో, హృదయ పరివర్తన చెందో, నీవు జీవితాన్ని మార్చుకో అని గట్టిగా నీకు కేక వేస్తున్నాడు. దేవుని కేక వినపడుతుందా నీకు? దేవుని స్వరం వినపడుతుందా నీకు? లేకపోతే నీవు కూడా ఆ టైటానిక్ నడిపిస్తున్న ప్రజలలాగా ఆ హెచ్చరికని ఏనండి, ఆ హెచ్చరికని లెక్క చెయ్యకుండా నాకేం కాదులే, నాకు తిరుగులేదు అని బ్రతుకుతున్నావా? జాగ్రత్తగా ఉండు. ప్రభువు రాబోతున్నాడు. ఆయన కొరకై నీవు సిద్ధంగా ఉండు, మేలుకొని ఉండు, జాగరూకత కలిగి ఉండు అని ప్రభువు కేక పెడుతున్నాడు. నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ ఆగమన కాలములో నువ్వు ఏ విధముగా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఏ విధముగా ఉంది? పాపమనే పొరలు కమ్మి దేవుని యొక్క స్వరాన్ని వినకుండా పాపమనే గుబిలి చెవిలో నిండిపోయి, గుబిలి తెలుసు కదండి, పాపమనే గుబిలి చెవిలో నిండిపోయి దేవుని స్వరాన్ని వినకుండా బ్రతుకుతున్నావా? అయ్యో బిడ్డ, నీకు అనర్థము. జాగ్రత్త వహించు. ఈనాడు ప్రభు అంటున్నాడు, మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ సమయం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదో, కావున జాగరూకులై ఉండండి బిడ్డలారా, జాగరూకులై ఉండండి. 34వ వచనాన్ని చదువుకుందాం. ఆ గడియ ఇట్లు ఉండును, ఒకానొకడు దేశాటమునకు వెళ్ళుచు తన సేవకులను ఆయా కార్యములందు నియోగించి మెలకువతో ఉండుడని. ఎలా ఉండమంటున్నాడండి? మెలకువతో ఉండమని. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. సిద్ధపడి ఉండాలి, మెలకువతో ఉండాలి, జాగరూకులమై ఉండాలి. ఈ 3 పదాలు చాలా ముఖ్యమండి ఆగమన కాలములో. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నిద్రిస్తున్నావా? మెలకువ లేకుండా ఉంటున్నావా? ఏ విధంగా? గుడికి వెళ్ళాలంటే అలసత్వమో, లెక్కలేనితనమో, వాక్యం చదవాలంటే లెక్కలేనితనమో, అలసత్వమో, జాగరూకత ఉండదో. పాపము దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యో ఇది పాపమే, నేను జాగ్రత్తగా ఉండాలి, పాపము జోలికి వెళ్ళకూడదు కదా అనే భయం నీలో ఉందా? ఆ మెలకువ నీలో ఉందా? నీ హృదయంలో మెలకువ ఉందా? ఆత్మ పరిశీలన చేసుకో. భయం లేకుండా, భక్తి లేకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే టైటానిక్ లాగా మనము కూడా ఏమవుతాం? మునిగిపోతాం. ఈ లోకమనే, ఈ పాపమనే సముద్రములో మనము మునిగిపోతాం. ప్రియులారా, జాగ్రత్త వహించాలి. వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము, క్షమించండి, పేతురు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. మెలకువతో ఎలా ఉండాలంటండి? మెలకువతో ఉండాలి. దేవుడు కొన్నిసార్లు 2 మాటలు వాడతాడు. అట్లాంటివే. మెలకువన్నా జాగరూకతన్నా ఒకటే కదండి. మెలకువన్నా జాగరూకతన్నా ఒకటే. నీవు మెలకువ కలిగి ఉన్నావు. మెలకువ అంటే ఏమిటి? ఒక క్లాస్లో టీచర్ గారు ఉన్నారు. ఒక క్లాస్లో ఎవరున్నారు? చాలామంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి టీచర్ గారు ఇలా చెప్పటం ప్రారంభించారు.
అబ్బాయ్, ఒకడు నిద్రపోతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి, కొద్దిగా మాట్లాడరా? ఈ మాట్లాడరు. ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళండి, కొట్లాట్లు ఎట్టుంటాయో 3 బజార్ల అవతలు కనపడతాయి. దేవుడి మాత్రం అమ్మా కదగమ్మా, థ్యాంక్స్ అమ్మ, నువ్వు ఒక్కదాన్ని నాకు సపోర్ట్ చేస్తున్నావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, టీచర్ గారు అన్నారట, ఒకడు నిద్రపోతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? నిద్రలో వాడికి ఒక కల వచ్చింది. ఏంటయ్యా? కల వచ్చింది. ఆ కలలో వాడు దారి గుండా వెళ్తా ఉంటే ఎలుగుబంటి ఎదురుగా వస్తుంది. ఏమొస్తుంది? గాండ్రించుకుంటా వస్తుంది. ఎలుగుబంటి అలా వచ్చేస్తుంది మీదికి. భయం వేసింది. ఇటు తిరిగి ఇంకో దారికో వెళుతుంటే అటువైపు 2 ఎలుగుబంట్లు వస్తున్నాయి కలలో. ఎన్ని ఎలుగుబంట్లు వస్తున్నాయి? 2 ఎలుగుబంట్లు వస్తున్నాయి. మళ్ళీ ఇటు వెళ్దాం అనుకునే ఇటు 3 వస్తున్నాయి ఎలుగుబంట్లు. ఎటు పారిపోతాం కానీ ఎలుగుబంట్లు వస్తున్నాయి, ఎటు తిరిగినా కానీ ఎలుగుబంట్లు వస్తున్నాయి. అప్పుడు టీచర్ గారు అడిగారు, ఆ ఎలుగుబంట్ల నుంచి ఎలా తప్పించుకునేది? ఎలా తప్పించుకుంటావు నువ్వు చెప్ప? ఎలా తప్పించుకుంటారు? పెద్ద ఆలోచిస్తున్నారు. నిద్ర నుండి మేలుకుంటే చాలా అయిపోద్ది కళ. నిద్రలోంచి మేలుకుంటే ఎలుగుబంట్లు ఉండవు కదా అక్కడ. పెద్ద ఆలోచిస్తున్నారు. థియాలజీ చదివినట్టుగా, ఫిలాసఫీ చదివినట్టుగా పెద్ద ఆలోచిస్తారు. గమనించండి. నిద్రలోంచి మేలుకుంటే ఎలుగుబంట్లు, అది కలే కదండి. ఏంటిది అది? కళ. ఎలా తప్పించుకుంటావు ఎలుగుబంట్ల నుంచి? కళ్ళలో నుంచి మేల్కోవాలి, అయిపోద్ది, అంతే కదమ్మా. నీవు కూడా లోకమనే మాయలో, లోకమనే నిద్రలో, ఏంటిదండి? లోకం, పాపం అనే నిద్రలో ఉన్నావా? మేలుకో, మేలుకో. దేవునికి రాకడ సమీపిస్తూ ఉంది. మల్లాకి గ్రంథములో ప్రియులారా, మల్లాకి గ్రంథములో 4వ అధ్యాయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీవు ఏ విధముగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి చదువుకున్నప్పుడు 4వ అధ్యాయం 1వ వచనం మల్లాకి గ్రంథము. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, కొలిమి వలె మండు దినము రాబోచున్నది. ఆ రోజు గర్వాత్ములు, దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు. వారికి సంబంధమైనది ఏది కూడా మిగలదో. కానీ నా ఎడల భయభక్తులు చూపు వారి మీద నా రక్షణను సూర్యుని వలె ఉదయించి భానుకిరణం వలె మీకు ఆరోగ్యమును కొని తెచ్చును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, కొలిమి వలె మండు దినము రాబోతూ ఉన్నదే. కొలిమి వలె దినము, మండు వలె దినము రాబోతూ ఉన్నది. గర్వాత్ములు ఏం చేస్తారట? అగ్నిలో కాలిపోతారో. కానీ నీతిమంతులు ఏం చేస్తారట? దేవునికి కృపను పొందుతారట. నీవు ఏ విధముగా ఉన్నావో? గర్వాత్ముడిలాగా ఉంటున్నావా? దీనుడిలాగా ఉంటున్నావా? దేవుని కృప కొరకై ఎదురు చూస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసినట్టు పౌలు ఎఫెసీలకు రాసినట్టు లేక ఒకసారి వాక్యాన్ని త్వరగా అందించడానికి ప్రయత్నం చేయండి. ఎఫెసీలకు రాసినట్టు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. కనుకనే నిద్రితుడా మేలుకొనుము, మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీపై ప్రకాశించుచున్నాడు. బిడ్డ, నిద్రితుడా మేల్కో. ఆత్మీయమైన నిద్రలో ఉంటున్నావా నీవు? ఆత్మీయమైన చీకటిలో ఉంటున్నావా నీవు? మేలుకో అంటున్నాడు దేవుడు. పాపమనే చీకటిలో బ్రతుకుతున్నావా? పాపమనే నిద్రలో ఉంటున్నావా నీవు? దేవుడు అంటున్నాడు మేలుకోమంటున్నాడు. ప్రియులారా, దయచేసి మేలుకుందాం. ఇకనైనా కానీ మన పాపము నుండి మేలుకుందాం, మన చెడు నుండి మేలుకుందాం, మన చీకటి కార్యాల నుంచి మేలుకుందాం. సైతానుతో జాగ్రత్తగా ఉందాం. ప్రియులారా, చాలా భయంకరమైనటువంటిది సాతానుడు. అవకాశం ఇచ్చావా, అయిపోయావంతే. అవకాశం ఇచ్చావా, అయిపోయావంతే. ఏం కాదులే, నాకు శక్తి ఉంది అనుకోమాకు. నో, అవకాశం ఇవ్వమాకసలా, అవకాశం ఇవ్వమాకసలా. ఎందుకు ఇవ్వాలి అవకాశం? ఎక్కడున్నాడండి సాతానుడు? ఎక్కడున్నాడు? చాలా బలంగా నమ్మిందామా, ఇక్కడే ఉన్నాడంటుంది. ఎక్కడున్నాడంట? ఇక్కడే ఉన్నాడంటుంది. అమ్మా దాచుకోమ్మా, మాకొద్దు మళ్ళీ మీ సాతానుడు. ప్రియులారా, ఇదిగో ఎక్కడున్నాడంటే నిజమేనండి, మన చుట్టూనే ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు పేతురు గారు 1వ పేతురు రాసినట్టు లేఖలో 5వ అధ్యాయం 8వ వచనంలో?
గర్జించు సింహము వలె అటు ఇటు తిరుగుతున్నాడు. ఎక్కడ? నున్న గ్రామములో. ఎక్కడండి? నున్న గ్రామములో క్రైస్తవుల ఇళ్ల మధ్యలో అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవడికి తగులు పెడదామా, ఎవడిని కొట్టిదామా, ఎవడిని విభజించుదామా, ఎవడిని ఒకడి మీద ఒకడ పురిగొలుద్దామా, ఇదే వాడి పని ప్రియులారా. వద్దు, దానికి లంగొద్దు. మనం పొదల మాటను నక్కి ఉన్నాడంట అండి. ఎక్కడున్నాడట? పొదల మాటను నక్కి ఉన్నాడట. పొదల మాటను నక్కి ఉన్నాడంటే జాగ్రత్త ప్రియులారా. ఎక్కడో ఉండడో, సాతానుడు ఎక్కడో ఉండడు. మన పక్కనే కుర్చీ వేసుకొని సింహాసనం మీద కూర్చొని హాహాహా వీడు నావాడో. మా అమ్మ చనిపోక ముందు ఒక మాట చెప్పింది. విజయ, నన్ను విజయ అని పిలుస్తుంది, విజయరాజు. విజయ, చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దో తెలుసా అన్నది. మనం చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుద్దండి? ఏముంది, వట్టి బూడిదంటారా? మనందరం కూడా ఆ శవం మీద పడి, ఆ మరణించినటువంటి శవం మీద పడి ఏం చేస్తుంటాం? ఏడుస్తూ ఉంటాం. దానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు పెడతాం. బాగా డబ్బులు లేనుడు అనుకో పీనుగా అంటామండి. బాగా డబ్బులు లేనివాడికి ఏమంటారండి? చెప్పండి పెద్ద, ఆయన ఏమంటారు? మనిషి పీనుగా అంటారండి. కాత్తంతా కలిగినోడైతే ఏమంటారు? శవం అంటారండి. ఏమంటారు? బాగా డబ్బున్నోడిదైతే ఏమంటారు? భౌతిక కాయము అంటారండి. బాగా డబ్బున్నోడికి ఏం పేరు పెడతారు? భౌతిక కాయము అని పేరు పెడతామండి. అన్నీ అదే మట్టే, అంతా మట్టే. నువ్వే పేరు పెట్టినా కానీ చచ్చిన తర్వాత అందరం ఎక్కడికి వెళ్ళాలయ్యా? అందులోకి వెళ్ళాల్సిందే, పురుగులు పడిపోవాల్సిందే. కానీ ఈ ఆత్మకు చావు లేదే. ఈ ఆత్మకి చావు లేదే. చనిపోయిన తర్వాత ప్రియులారా, ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటారట నీ ఆత్మ కోసం. ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటారంట. ఎవరు? సైతాను, లూసిఫర్ అను మిఖాయేలు దేవదూత. మిఖాయేలు దేవదూత అంటుందంట, ఈయన నా కుమారుడు. ఆయన నిన్ను కాదయ్యా, జనరల్గా చెప్తున్నా. ఈయన నా కుమారుడు, నా ప్రియమైన కుమారుడు. నున్న గ్రామం, నానున్న గ్రామం. దేవదూత ఏమంటది? నానున్న గ్రామం, నా బిడ్డడో. ఆదివారం గుడికి వచ్చేవాడు. ఆదివారం గుడికి వచ్చేవాడు, పూజలో పాల్గొనేవాడు. లూసిఫర్ అంటదా, నాకు తెలుసులే, నువ్వు ఆపు. మిఖాయేలు దేవదూత ఏమంటది? నాకు తెలుసులే, ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళేవాడో, ఏమేం చేసేవాడో పుస్తకం తెరుస్తా. సైతానుడి దగ్గర కూడా ఒక పుస్తకం ఉంటుందండి, రికార్డ్. అన్నీ ఎలా ఉంటాయ్యా? రికార్డెడ్ అన్నీ కూడా. నాకు తెలుసులే ఈయన బతుకంతా, నాకు తెలుసులే ఈయన సంగతి అంతా, ఇది ఇచ్చేసాడు అని చెప్పుద్దండి. ఇద్దరు కొట్టుకుంటారట మన ఆత్మ కొరకై. నీవు దేవుని బిడ్డగా జీవిస్తే స్వర్గరాజ్యాన్ని ఇస్తాడు. దేవుడు న్యాయాధిపతిగా ఉంటాడు. ఈ రోజున ప్రియులారా, నీవు నిద్రిస్తున్నటువంటి బిడ్డగా ఉన్నావా, జీవిస్తున్నటువంటి బిడ్డగా ఉన్నావా? ప్రభువు పదే అంటున్నాడు, జాగరూకులై మెలకువతో ఉండి ప్రార్థన చెయ్యండి. ప్రభువు రాకడ దగ్గరలో ఉన్నది. ప్రభు వస్తున్నాడో. ఆగమన కాలం అంటే ప్రభు యొక్క రాకడ కాలం. ప్రియులారా, నువ్వు ఏ విధముగా ఉన్నావో? నిద్రితుడా మేలుకొనుమో. క్రీస్తు నీలోనికి రావాలని ఆశపడుతున్నాడో. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. సైతానుకు అవకాశం ఇవ్వమాకండి. నా మాటలా కాదండి, బైబిల్లో రాయబడి ఉందండి. సైతానికి ఏమివ్వకూడదు మనం? అందరు చెప్పండి దయచేసి. సైతానికి అవకాశం ఇవ్వద్దు ప్రియులారా. కొంచెం దొరికితే చాలండి దానికి సందు. అయిపోయాం మనం ఇంకా. దయచేసి జాగ్రత్త వహించుదాం ప్రియులారా. మనలో ఏముందంటండి? మెలకువ లేదు. ఎంత వాక్యం విన్నా కానీ మనలో చలనం ఉండదు. ఏముండదండి? చలనం ఉండదు. అయ్యో ఏంటి నా జీవితం ఇంతేనా, ఇలాగుందా? భయం లేదండి మనుషులకి. వాక్యాన్ని ఎంత విందా కానీ రాయి లాంటి మనసులో అయిపోయాయి, మనవి బండబారిపోయాయి ప్రియులారా. వెళతాం మళ్ళా మనం అదే పాడు పని చేస్తాం. భయం లేదండి మనలో. భయం లేకుండా బ్రతుకుతున్నాం. మనం వెచ్చగానన్నా లేవు, చల్లగానన్నా కానీ లేవు. దర్శన గ్రంథం 3వ అధ్యాయం, కొద్ది త్వరగా తీయండి అమ్మ వాక్యం. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుందాం. దర్శనం. నీ కార్యములు ప్రియులారా, దేవుడు అంటున్నాడండి, నువ్వేంటో నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావా నా గురించి ఏం తెలుసులే, నన్నెవరు చూస్తున్నారులే అనుకుంటున్నావా? జీవ గ్రంథములో పొల్లు పోకుండా అన్నీ రాయబడి ఉంటాయి. మనం చేసే ప్రతి మంచి పని
ప్రతి వెధవ పని అన్నీ రాసుంటాయండి. ఏమంటున్నాడు? నీ కృత్యములు నాకు తెలియను, నీ కార్యములు నాకు తెలియను. నీవు చల్లగానైనను వేడిగానైనను లేవు. నీవు ఆ రెంటిలో ఏదియో ఒకటి అయినా ఎంత బాగుండును. చదువమ్మా. నీవు చల్లగానైనను వేడిగానైనను లేక నులివెచ్చగా ఉన్నావు కనుక నిన్ను నా నోటి నుండి ఉమియబోస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏంటండి నోట్లో నుంచి ఊసేయటం అంటే ఏంటి? నోట్లోంచి ఏమొస్తాం? ఎందుకు వస్తాం? ఎందుకు వస్తాం చెప్పండి? పెద్ద ఆయన ఎందుకు వస్తాం చెప్పండి? దగ్గొస్తే. థ్యాంక్ యూ. దగ్గొస్తే తర్వాత ఎందుకు వస్తామండి ఉమ్మిని? ఊరికే చెప్పలా బైబిల్లో. ఎవడన్నా మన ఎదురుగా అసహ్యం వేస్తే, మన కొడుకైనా కానీ చెయ్యకూడని పని చేస్తే ఏం చేస్తామండి? చెప్పండి గట్టిగా. నువ్వు నా కడుపున చెడబుట్టావురా అని ఏం చేస్తాం? అంటే ఏంటి? వాణ్ణి నువ్వు నాకు ఇంక అక్కరా లేదు పో. అర్థం చేసుకోవాలి ప్రియులారా. మనం దేవునికి భయపడకుండా, దేవుని మీద ప్రేమ లేకుండా, పవిత్రమైన జీవితాన్ని జీవించకుండా, దేవాలయానికి వచ్చి కూడా సెల్ ఫోన్లో బిజీగా ఉంటే, ప్రియులారా దేవాలయానికి వచ్చి కూడా సెల్ ఫోన్ను పక్కన పెట్టకపోతే, దేవుడంటే భయం లేకపోతే, దేవుడు అంటాడండి ఏమని? నిన్ను నా నోటి నుండి బయటికి ఊసివేస్తాను. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. మనం ఏమనుకుంటున్నామంటే ఆత్మీయంగా, వాక్యాన్ని చదువమ్మా. నేను భాగ్యవంతుణ్ణి, ఆత్మీయంగా నేను బలవంతుణ్ణి, నేను భాగ్యవంతుణ్ణి అనుకుంటున్నావు నువ్వు. సుఖముగా ఉన్నాను. ఎలా ఉన్నాను? సుఖముగా ఉన్నా. నేను క్రైస్తవుణ్ణి, పుట్టు క్రైస్తవుణ్ణి, నేను భాగ్యవంతుణ్ణి ఏమంటామండి మనం? ఎవరేమన్నా అంటే నీకు రక్షణ ఉందా అమ్మా? నీకు రక్షణ ఉందా? ఏమయ్యా నీకు రక్షణ ఉందా? పుట్టు క్రైస్తవుణ్ణి, మా తాతలు క్రైస్తవులు, మేము లేకపోతే అసలు ఈ గుడే లేదు, మేము లేకపోతే అసలు అదేంటో కానీ నువ్వు ఏ విచారణకి వెళ్ళినా కానీ, ఎవరితో మాట్లాడినా మా తాతే కట్టాడు గుడి అంటాడండి. వాడు మాత్రం గుడికి రాడు. మళ్ళా తప్పు చెప్తున్నాను పెద్దాయన? నేను పుట్టు క్రైస్తవుణ్ణి. వద్దండి, రక్షించదో. నేను భాగ్యవంతుణ్ణి అనుకుంటున్నావు నువ్వు. నా మాటలు కాదండి, వాక్యం ఉంది ఇక్కడ. నేను భాగ్యవంతుణ్ణి, నాకేం లేదు. పిల్లారా మోసం చేసుకుంటున్నాం మనలో. మనలో మార్పు లేకుండా, హృదయ పరివర్తన లేకుండా, సిద్ధపాటు లేకుండా జీవించుకుంటా, పాత పాప జీవితాలను జీవించుకుంటా మనం మోసం చేసుకుంటున్నాం. ప్రియులారా ఆత్మపరిశీలన చేసుకుందాం. ఏమంటున్నాడు? నేను భాగ్యవంతుణ్ణి, సుఖముగా ఉన్నా, కావలసినవన్నీ నాకు ఉన్నాయి అని నీవు అనుకుంటున్నావు. కానీ నీవు ఎంత దీనుడవో. ఎలాంటి వాళ్ళమండి మనం? మన జీవితం ఎలాగుందంట? దీనమైన బ్రతుకుతున్నామంటండి మనం. కానీ నీవెంత దీనుడవో, హీనుడవో నేను ఎరుగుదును. నీవు నిరుపేదవే. ఆత్మీయంగా ఎలా జీవిస్తున్నావు అంటండి మనం? నిరుపేద జీవితాన్ని జీవిస్తున్నాం. నీవు దిగంబరివి, నీవు గ్రుడ్డివాడివి. ప్రియులారా ఈ ఆగమన కాలములో మొదటి ఆదివారాన్ని కొనియాడుతూ ఉండగా నీవు ఎలాగా ఉన్నావు? నీ జీవితం ఎలాగా ఉంది? ఒకవేళ మనలో ఈ నులివెచ్చనితనము ఎట్లాంటిదండి? వెచ్చనితనం. దేవుడంటే లెక్క లేకుండా, దేవుని వాక్యం అంటే భయం లేకుండా జీవిస్తుంటే, ప్రియులారా ఈ ఆగమన కాలం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. మెలకువతో ఉండు, జాగరూకతతో ఉండు, సిద్ధపడి ఉండు. ఏ విధంగా? నాలో ఏమేమి ఉన్నాయి పాపాలు, నాలో ఏమున్నాయి చెడు కార్యాలు. ప్రియులారా క్రిస్మస్ క్రిబ్ ఎక్కడ కడతారండి మన గుళ్ళో? అబ్బా ఎక్కడమ్మా? అక్కడేనా? యేసుప్రభు అక్కడే పుడతాడా? చెప్పండి అయ్యా. మాకు చెప్పయ్యా, ఎక్కడ పుడతాడు? అక్కడేనా? అక్కడ 100 సార్లు పుట్టినా వేస్ట్ అండి. యేసయ్య అక్కడ 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు పుట్టినా వేస్ట్. యేసయ్య పుట్టాల్సింది ఎక్కడా? నీ హృదయంలో, నీ ఇంటిలో,
నీవే పశువుల కొట్టంగా మారాలి, నీ ఇల్లు బెత్లెహేముగా మారాలి, నీ గ్రామం నజరేతుగా మారాలి. అప్పుడే క్రిస్మస్ పండగకి అర్థం ప్రియులారా, అప్పుడే క్రిస్మస్ పండగకి పరమార్థం ప్రియులారా. ఆ ప్రభువు నీ హృదయంలో జన్మించకుండా ఎన్ని చోట్ల పుట్టినా కానీ నీకు రక్షణ లేదు, అంతే కదా. ఆయన ఎప్పుడు నా హృదయంలో జన్మిస్తాడో అప్పుడే నాకు రక్షణ, ఆ రోజే నాకు క్రిస్మస్. యేసయ్య నా కుటుంబంలో పుట్టినప్పుడే నాకు రక్షణ, నా గ్రామంలో పుట్టినప్పుడు రక్షణ నాకు. ఎప్పుడండి? నా గ్రామంలో పుట్టినప్పుడు రక్షణ. వేడుకుందాం ఈ రోజున, అయ్యా నీవు నా గ్రామంలో నా కుటుంబంలో పుట్టయ్యా. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీ రాకడ సమయము, ఆగమన కాలము ప్రభువా, నీ రాకడ కొరకై సిద్ధపడేటువంటి కాలం. ఓ ప్రేమామయుడా, ఓ కనికర సంపన్నుడా, మేమందరము కూడా మెలకువతో ఉండి జాగరూకులమై నీ రాకడ కొరకై సిద్ధపడి ఉండిలాగా మమ్మల్ని దీవించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, మాలో ఒకవేళ పాపం ఉన్నట్లయితే, మాలో ఆత్మీయ నిద్రబోతుతనం ఉన్నట్లయితే, మాలో ఆత్మీయ సోమరితనం ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి నా తండ్రి. ప్రభువా, మమ్మల్ని ఆత్మశక్తితో నింపండి ప్రభువా, మమ్మ మేలుకొలపండి నాయన, మమ్మ తట్టి లేపండి నా ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో పాపాన్ని మా నుండి తొలగించండి తండ్రి. నీ ఆత్మశక్తిని, ఆత్మబలాన్ని మాకు దయచేయండి ప్రభువా. అదేవిధంగా మాలో ఒకవేళ విభజనలు ఉన్నట్లయితే, సహోదరుల మధ్యలో ఐక్యత లేకపోయినట్లయితే, ఎవరికి వారముగా బ్రతుకుతున్నట్లయితే, తగాదాలు ఉన్నట్లయితే వాటిని తీసివేయండి తండ్రి. అందరము కూడా నీ బిడ్డలముగా జీవించటానికి, ఐక్యమత్యత కలిగి జీవించటానికి మాకు సహాయం చేయండి. ఓ తండ్రి, ఈ రోజున ప్రత్యేకముగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి నాయన, స్వస్థపరచండి ప్రభువా. మీరు పరమ వైద్యులు తండ్రి. అదేవిధంగా ఈనాడు ప్రభువా, గర్భఫలము లేనటువంటి తల్లుల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ చిత్తమైతే వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అప్పుల బాధలలో, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వారిని దీవించండి నాయన. కుటుంబాలలో శాంతి సమాధానం వారికి శాంతిని సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి వారు, అన్నదమ్ముల మధ్యలో, తల్లి పిల్లల మధ్యలో సఖ్యత లేనటువంటి వారికి సఖ్యతను దయచేయండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మశక్తిని వారి మీద కుమ్మరించేయండి. నీ రాకడ కొరకే మేమందరం సిద్ధపడిన మనసులో ఉండేటట్లుగా మమ్మల్ని దీవించండి. ప్రత్యేకంగా చిన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. మా విచారణ గురువులను, సహాయ గురువులను దీవించండి ప్రభువా. ఇక్కడ సేవ చేస్తున్న సిస్టర్స్ను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఉపదేశాలను, సంఘ పెద్దలను, మరిదల సభ్యులను, ఇక్కడ సేవ చేస్తున్న యూత్ మెంబర్స్ అందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.